హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథను ప్రారంభించబోయే ముందు ఎప్పటిలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి టైం చూసుకొని వాటిని చెక్ చేయండి. మీకు నచ్చితేనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కదా, అది నాకు హెల్ప్ అవుతుందండి. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఐ విల్ చేంజ్ దాట్. ఓకేనా? ఇక కథలోనికి వెళ్తే, కథ పేరు సేదదీరిన మనస్సు. రాసిన వారు యశోదా కైలాష్ పులుగుర్త గారు. కథ ఇలా మొదలవుతుంది. హడావిడిగా ఆఫీస్ మెట్లెక్కి లోపలికి అడుగు పెడుతూ పక్క క్యాబిన్లోకి తొంగి చూశాను. తన్మయి అప్పటికే వచ్చి దీక్షగా న్యూస్ పేపర్ చూస్తుంది. మనసు అసూయతో రగిలిపోయింది. అసలు తన్మయి అంటే నాకు ఇష్టం లేకపోవటానికి ఉండే 1,00,000 కారణాల్లో ఇదే అన్నింటికంటే ముఖ్యమైనదేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీస్కి 9 గంటలకల్లా రావటమే కాదు, రాగానే కబుర్లు, కాఫీలతో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా పనిలో పడిపోతుంది. ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ న్యూస్ పేపర్లలో బిజినెస్కు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకుంటుంది. ఆమెకున్న న్యూస్ పేపర్ నాలెడ్జ్ మరెవ్వరికీ లేదని చెప్పవచ్చు. ఎక్కడ ఏ విషయం గురించి చర్చ వచ్చినా తాను కూడా పాల్గొని చక్కని సమాచారాన్ని అందిస్తుంది. మనకంటే తెలివి తక్కువ వాళ్ళని, నీచులని క్షమించి స్నేహం చేయగలుగుతాం. కానీ మనకంటే తెలివైన వాళ్ళని, మనకంటే సిన్సియర్గా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రేమించగలగటం, స్నేహం చేయటం అంత తేలికైన విషయం కాదు. మరందుకే తన్మయ్ అంటే ఒక రకమైన అసహనం నాకు. ఈ విషయంలో నా ఆలోచన, నా ఊహలే తప్పు అని అనుకోకుండా నేనే కరెక్ట్గా ఆలోచిస్తున్నాను అనుకుంటూ నన్ను నేను సమర్థించుకుంటూ ఉంటా అన్నమాట. అసలు ఆ మాటకొస్తే ఆమె పేరు దగ్గర నుంచే తనంటే నాకు ఇష్టం ఉండదు. తన్మయ్ ఎంత అందమైన పేరు. నా పేరు భాగ్యవతి. నేను పుట్టినప్పుడు మా వాళ్ళకి ఇంతకంటే గొప్ప పేరు దొరకలేదేమో, లేక భాగ్యవతి అని పెడితే భాగ్యాన్ని తెచ్చి పెడతానని అనుకున్నారేమో. నేను భాగ్యాన్ని తెచ్చానో లేదో కానీ నా పేరు ఎంత పాతగా మోటుగా ఉందో అని అనుకోని క్షణం లేదు. ఎంత చెత్త పేరు నాది. పైగా మా ఆయన ఎంతో ముద్దుగా భాగ్య అంటూ పిలుస్తుంటే నా పేరు మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఒక్క పేరే కాదు, అన్ని విషయాల్లోనూ నేను తన్మయ్ కంటే తక్కువే. నేను ఒక యూడీసీ గ్రేడ్లో చేరి మెల్లగా కష్టపడి ప్రమోషన్లు సంపాదించి ఆఫీసర్నైతే తనేమో చిన్న వయసులోనే పెద్ద చదువులు చదివి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నాకంటే పెద్ద కేడర్లో చేరింది. ఎంతో తెలివైంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తన్మయ్కి. చిన్నప్పటి నుంచి కాన్వెంట్లో చదివిందంట. అదీ కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ బాగా తెలిసిన అమ్మాయి. పెద్ద పెద్ద టెండర్లు అవి సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని పనిని చాలా ఈజీ చేసుకుంటూ అనుకున్న టైంలో టెండర్లు సబ్మిట్ చేయడంతో పాటు పని విషయంలో తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండే తన్మయ్ అంటే అందరికీ అభిమానం. మాది మార్కెటింగ్ విభాగం. కస్టమర్స్తో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తాలూకు అనేక విషయాలను, ఆర్డర్స్ నెగోషియేషన్స్ను చాలా బాగా చేస్తుంది తన్మయ్. మా డీసీఎం గారే ప్రతి విషయానికి తన్మయ్నే సంప్రదించడం, ఆవిడనే సలహా అడగటంతో అందరికీ ఆమె తలలో నాలుకలాగా అయిపోయింది. వచ్చిన కొద్ది కాలానికే పెళ్ళైన అమ్మాయే. ఇంకా పిల్లల బాదరబందీ లేకపోవడంతో అందరికంటే ముందే చక్కగా నీట్గా డ్రెస్ చేసుకుని ఆఫీస్కి వస్తుంది. ఎంత పని చేసినా అలసట అన్నది కనిపించనీయకుండా ఎల్లవేళలా చిరునవ్వుతో ఉండే తన్మయ్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యం. నేనేమో నా 2 పిల్లల్ని సవరించి ఇంటిల్లపాదికి అన్నీ అమర్చిపెట్టి ఆదరా బాదరాగా బస్సులెక్కి దిగి రొప్పుకుంటూ రోసుకుంటూ చెమట కార్చుకుంటూ వస్తాను. ఆఫీస్లోకి అడుగు పెడుతూనే నా చీరకేసి చూసుకుంటాను. పొద్దుట వస్తూ చక్కని ఇస్త్రీ చీర కట్టుకున్నా కూడా ఆఫీస్ చేరేసరికి ఏమిటో నలిగిపోయినట్లుగా పాతగా, ఏంటి ఈ చీర కట్టుకున్నాను అన్నంత అసహనం, కోపం, దుఃఖం కలుగుతాయి. వెంటనే తన్మయ్ కట్టుకున్న చీర కేసు చూడటం, ఎంత చక్కని చీర కట్టుకుంది, ఎంత బాగుందో కదా, ఫ్రెష్గా అందంగా అనుకోవటం మామూలు అయిపోయింది. సాయంత్రాలు అంతే. ఏదైనా పని ఉంటే ఆగిపోతుంది. ప్రొడక్షన్ టైంలోనే కాకుండా అర్జెంట్ పని ఉంటే ఆఫీస్ పని అయ్యాక కూడా కూర్చొని పని చేసుకుంటుంది. నాకేమో సాయంత్రం 5 అయితే చాలు. ఇంటికి వెళ్ళకపోతే కొంపలంటుకున్న టెన్షన్. కానీ ఈ మధ్య నేను తన్మయ్ని గమనిస్తూ అప్పుడప్పుడు టెక్నికల్ జర్నల్స్ చదవటం,
సిస్టంలో నా సర్వే రిపోర్ట్ను తయారు చేసుకోవటం, కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవటం మొదలుపెట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం ప్రయత్నిస్తున్నాను. దీనికి స్ఫూర్తి తన్మయ్ అని చెప్పడానికి నా అహం అడ్డొస్తుంది. నేను కష్టపడుతున్న దానికి తన్మయ్కి క్రెడిట్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెను చూస్తుంటే నాకు చెప్పలేని అసహనం కలుగుతుంది. ఈ అమ్మాయిలో ఏమీ బలహీనతలు లేవా అనుకుంటూ ఆమెలో బలహీనతలు వెతకడమే నా పనిగా పెట్టుకున్నాను. ఎప్పుడూ ఆమెనే గమనించడం ప్రారంభించాను. ఆ రోజు ఆఫీస్కి రాగానే మా డీజీఎం ఆయన క్యాబిన్లోకి వెంటనే రమ్మనమని నాకు మెసేజ్ చేశారు. నేను ఆయన క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికి తన్మయ్ కూడా ఆయన ఎదురుగా కూర్చొని ఉంది. ఇద్దరూ ఏదో చర్చించుకుంటున్నారు. నన్ను చూడగానే తన్మయ్ చిరునవ్వు నవ్వింది. బదులుగా నా పెదవులు బిగుసుకున్నాయి. చూడండి భాగ్యవతి, మనకు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్డర్ వచ్చింది కదా. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ని మీకే అప్పగిస్తున్నాను. అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సకాలంలో పూర్తి చేస్తే మార్కెట్లో మన కంపెనీ ఇమేజ్ పెరగటమే కాకుండా దీని ఆధారంగా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే తన్మయ్ గారిని సంప్రదించండి అని చెప్పటంతో నాలో అసహనం ఇంకా ఎక్కువైంది. తప్పదు, ఒక్కొక్కసారి దేవుడు పరీక్ష అన్నట్లు మనకి ఇష్టం లేని విషయాలు జరుగుతాయి. ఓకే సార్ అని చెప్పి ఆయన ఇచ్చిన ఫైల్ని తీసుకొని నా సీటుకు వచ్చేశాను. నేను సీట్లో కూర్చున్న 10 నిమిషాలకు తన్మయ్ నుండి మెయిల్. ఇంకా ఈవిడ గారు క్షణం కూడా ఊపిరి తీసుకోనివ్వదనుకుంటా. మెయిల్ చదివాను. దాని సారాంశం, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి ప్రతి బుధవారం, శనివారం సాయంత్రం 4 గంటలకు తన క్యాబిన్కు రమ్మనమని. ఓకే చెయ్యాలి, చేశాను. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇంటికి బయలుదేరబోతూ ఉండగా ఇంట్లో కూరగాయలు లేవని గుర్తొచ్చి ఆఫీస్ దగ్గరలో ఉన్న రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను. లోనికి వెళ్ళి కూరగాయలు చూస్తూ ఉంటే పక్క నుండి హాయ్ భాగ్యవతి గారు అని వినిపించి తల ఎత్తి చూస్తే తన్మయ్ చిరునవ్వు నవ్వుతూ అమ్మా తల్లి, ఇక్కడ కూడా నువ్వేనా అని మనసులో అనుకుంటూ పైకి చిరునవ్వు నవ్వాను. నాకు తెలుసు అది నా మనసు నుండి రాలేదని. అయిపోయిందా మీ షాపింగ్ అనగానే అయిపోయిందని చెప్పాను. తన షాపింగ్ కూడా అయిపోయిందని చెప్పింది. ఇద్దరం కౌంటర్లో బిల్ పే చేసి బయటకు వచ్చాం. వెంటనే తన్మయ్, భాగ్యవతి గారు మా ఇంటికి వెళ్దాం రాకూడదు? ఇక్కడి నుండి 10 నిమిషాలు డ్రైవ్, ప్లీజ్ కాసేపు కూర్చొని కాఫీ తాగి వెళ్తురు గాని అంటూ ఆహ్వానించింది. మరోసారి వస్తానులే అని చెప్పబోయేంతలో మీరు వస్తున్నారు అంతే అని మరో మాటకి ఆస్కారం వేయకుండా కార్ పార్కింగ్కి దారి తీసింది. కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పోర్టికోలో కారు ఆగగానే ఒక 5 ఏళ్ల పాప అత్తా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తన్మయ్ని తన చేతులతో చుట్టేయడం. తన్మయ్ ఆ పాప బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ ఏ పూజ, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటూ నా ఆఫీస్ ఫ్రెండ్ భాగ్యవతి అని చెప్పగానే ఆ పాప నమస్తే ఆంటీ అని నన్ను విష్ చేయటం ఎంతో ముద్దుగా అనిపించింది. ఆ పాప ఎంత ముద్దుగా ఉంది, డాల్లాగా అని అనుకోకుండా ఉండలేకపోయాను. లోపలికి వెళ్ళాం. ఇల్లు ఎంతో పొందిగ్గా నీట్గా ఉంది, తన్మయ్ లాగే. హాల్లో ఒక ముసలాయన ఏదో టీవీ ప్రోగ్రాం చూస్తూ మమ్మల్ని చూడగానే ఆఫ్ చేసేశారు. వాళ్ళని నాకు పరిచయం చేస్తూ తన్మయ్ మా అత్తయ్య మామయ్య అని చెప్పి నన్ను కూడా వారికి పరిచయం చేసి కూర్చోండి భాగ్యవతి, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. వాళ్ళ అత్తగారు మాట్లాడసాగారు. తన్మయ్ తన కోడలని, వారి అబ్బాయి ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళాడని, అందరినీ విడిచి వెళ్ళను అంటే తన్మయ్ నచ్చచెప్పి పంపిందని, ఆ పాప తన మనవరాలు అని, కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోయారని, తన్మయ్ తమని కన్న తల్లిదండ్రుల్లాగా ఆ పాపని కన్న కూతురులాగా చూసుకుంటుందని చెప్పారు. ఈ లోపల తన్మయ్ ఒక ట్రేలో కాఫీ కప్పులు స్నాక్స్తో వచ్చింది. కాఫీ అందరికీ ఇచ్చి సోఫాలో నా పక్కనే కూర్చొని అత్తగారు మామగారిని మందులు టైంకి వేసుకున్నారా, లంచ్ టైంకి తిన్నారా అని వివరంగా శ్రద్ధగా అడిగి తెలుసుకుంది. వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఏం చేశారో వంతులు వేసుకుంటూ మరీ చెప్పడం ఎంతో ముచ్చటగా అనిపించింది. ఈ లోపల అత్త అంటూ ఆ పాప తన్మయ్ ఒడిలోకి చేరటం, తన్మయ్ ఆ పాప జుట్టు సవరిస్తూ స్కూల్ హోంవర్క్ చేసుకున్నావా పూజ అని అడుగుతూనే ఒకవైపు అత్తగారు మామగారితో మాట్లాడటం చూస్తుంటే తన్మయ్కి ప్రతి విషయం పట్ల ఎంత శ్రద్ధ ఓపిక అనుకోకుండా ఉండలేకపోయాను. ఆఫీస్లోనూ అంతే. ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఎవరైనా వస్తే వారికి సంబంధించిన పని గురించి చర్చిస్తుంది. ఈ అమ్మాయికి విసుకంటే తెలియదా అని క్షణంసేపు విస్తుపోయాను. కాసేపు కూర్చొని బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసాను. మర్నాడు ఆఫీస్లో 11 గంటలకు క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగాలి అనిపించింది. తన్మయ్ క్యాబిన్ వైపు చూశాను. సిస్టంలో ఏదో దీక్షగా టైప్ చేస్తుంది. తనని కూడా పిలుద్దామని మెసేజ్ పెట్టాను. కాఫీ తాగుదాం వస్తారా అని. ఓ యా అంటూ సీట్లోంచి లేచింది.
ఇద్దరం క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తెచ్చుకొని టేబుల్కి ఎదురుగా కూర్చున్నాం. ఏవో ఆఫీస్ విషయాలు కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత నేనే తన్మయ్ భర్త గురించి అడిగాను. ఓ, మా అత్తయ్య మీకు చెప్పేశారా అంటూ, అవును భాగ్యవతి, యుఎస్ ప్రాజెక్ట్ వెళ్ళనన్నారు. ముందు నువ్వు ఒక్కదానివే అన్నీ చూసుకోవాలి, వెళ్ళనని చెప్పేస్తా అన్నారు. నేనే ప్రోత్సహించాను. 2 సంవత్సరాలు ఎంతలో గడుస్తాయని. అప్పుడే వెళ్ళి 10 నెలలు అయిపోయింది అని చెప్పింది. తర్వాత తన ఆడపడుచు కూతురు చిలిపి మాటల గురించి చెప్పింది. కూతురు అల్లుడు యాక్సిడెంట్లో పోతే అత్తగారు మామగారు బాగా కుంగిపోయారని చాలా బాధగా చెప్పింది. నేను కూడా నా సానుభూతిని అందచేసి ధైర్యం చెప్పాను. అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ మాట్లాడుకుంటే బాగుంటుందనుకుంటా. ఎవరి సీటుకి వాళ్ళం వచ్చేసాం. సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి మార్కెటింగ్ స్టాఫ్ ఫార్వర్డ్ చేసిన సర్వే రిపోర్ట్స్ చూస్తూ తన్మయ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు తన్మయ్ కంటే నేను ఎందులో ఎక్కువ అని. ఇన్ని రోజులు నేను మాత్రమే ఒక్కరిని ఇంట్లో బాధ్యతను మోసేస్తూ ఆఫీస్కి వచ్చి కష్టపడిపోతున్నాను అని అనుకున్నాను. నా మీద నాకు సెల్ఫ్ పిటీ ఎక్కువ. ఆఫీస్లో నా కొలీగ్స్ అందరికీ నేను డప్పు వాయిస్తూ మరీ చెప్పుకున్నాను, ఇంట్లో అత్తమామల్ని నేనే చూసుకుంటాను అని. ఆఫీస్లో కూడా అందరికంటే ఎక్కువ కష్టపడతాను అని అనుకుంటూ నా మీద నేనే జాలి పడిపోతూ ఉంటాను. కానీ తన్మయ్ని చూస్తుంటే నేను ఆమె ముందు ఎంత అల్పురాలనో అర్థమైంది. ఆమె బలహీనత మీద దెబ్బతీయాలని అనుకున్నాను. ఆమె మీద అసహనంతో మండిపోయాను. కానీ ఆలోచిస్తే తన్మయ్ మోస్తున్న బాధ్యతల కంటే నావి ఎక్కువేం కాదు. ఆమెకేం టింగురంగా అంటూ ఆఫీస్కి వచ్చి సీటు కతుక్కుపోతుంది, పిల్లా జల్లా లేరు కదా అని ఎన్నిసార్లు అనుకోలేదు. నిజానికి తన్మయ్ ఇంతవరకు తన కుటుంబం విషయాలను ఎవరి దగ్గర టామ్ వేసుకోలేదు. ఎవరి బాధ్యతలను మోస్తున్నా వాటి తాలూకు అలసట విసుగు ఆమె ముఖంలో ఎప్పుడూ కనపడలేదు. నేను అడిగేంత వరకు బయటపెట్టిన చక్కని సంస్కారం. హ్యాట్స్ ఆఫ్ తన్మయ్. నేనే ఆమె స్థానంలో ఉంటే ఈ పాటికి డప్పు వేసుకొని అందరికీ చాటింపు వేస్తూ వాళ్ళ సానుభూతిని ఆశిస్తూ, ఓ గాడ్ తన్మయ్, యు ఆర్ రియల్లీ గ్రేట్, నేనే నీ గురించి ఇంతవరకు చాలా సంకుచితంగా ఆలోచించాను అనుకునేసరికి మానసికంగా ఒక గొప్ప రిలీఫ్. ఆమె పట్ల కరుడు కట్టేసిన అసహనం కొద్దిగా కరిగిపోతున్న అనుభూతి. దాని స్థానంలో ఆమె పట్ల అభిమానం గౌరవం కలగసాగాయి. నా ఆలోచన దృక్పథంలో వచ్చిన పరిణితి నా మనస్సుని సేద తీర్చడమే కాకుండా నా మీద నాకు ఇష్టం కలిగేలాగా చేసింది. సేదతీరిన మనసు కథ ఇక్కడితో సమాప్తమండి. ఇక్కడ దాకా విన్నారని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.